తెలంగాణలో నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. జీవోను కేబినెట్ సబ్ కమిటీ విడుదల చేయనుంది. ఇక ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కి ఇవ్వనున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. ఇక జీవోకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ విడుదల చేయనుంది. ఇక ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. ఇందులో భాగంగా జీవో తొలి కాపీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. రైట్, తెలంగాణలో నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా కేబినెట్ సబ్ కమిటీ విడుదల చేయనుంది. మరింత సమాచారం కోసం మా కరెస్పాండెంట్ లైవ్లో ఉన్నారు. అజీం, చెప్పండి. సంబంధించినటువంటి ఏదైతే జీవో విడుదల చేయనుంది సబ్ కమిటీ అయితే ఇప్పటికే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే సబ్ కమిటీ సమావేశమైంది, ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా మరోసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశం అవుతుంది. అయితే జీవోకు సంబంధించి మొదటి కాపీని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి ఈ కమిటీ అందించినారు. కమిటీ అందించిన తర్వాత ఈ జీవోని అఫీషియల్ గా కూడా ఏదైతే విడుదల చేస్తారు. మనం చూసినట్లయితే ఈ ఏడాది మార్చి 18 అసెంబ్లీ మండలిలో ఈ బిల్లుకు ఆమోదం దొరికింది. అలాగే ఇటీవలే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర కూడా లభించింది. సో ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పుకుంటూ వచ్చిందో ఆ హామీని ఇప్పుడైతే ఈ రోజు నెరవేర్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ బిల్లును జాతికి అంకితం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఉదయం 11 గంటల తర్వాత ఏదైతే ఈ జీవో మొదటి కాపీ సీఎం రేవంత్ రెడ్డికి అందించిన తర్వాత అఫీషియల్ గా అయితే ఈ జీవోను కూడా ఏదైతే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎస్సీ వర్గీకరణ 1, 2, 3 పార్టీలు చేస్తారు. ఆయా కులాలకు ఉన్నటువంటి వారికి ఆయా శాతం ఏదైతే అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంశంపై ఏదైతే వాళ్ళకు ఇది లభించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సార్.